అండి పచ్చి కొబ్బరి శనగబెల్ల కర్రీ తయారు చేసే విధానం చూపిస్తున్నాను. ఇవి శనగబెల్ల ఉడకబెట్టి పెట్టుకోవాలండి. కావాల్సింది టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు, క్యాప్సికమ్, కొత్తిమీర, జీరా పౌడరు, చెక్క లవంగ పౌడరు, గరం మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి, లాస్ట్లో కొంచెం వేసేదానికి నువ్వుల పొడి, ఆయిలు, ఉప్పు, పసుపు అండి. ఇవి ఆవాలు పోపుకు. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఆయిల్ వేయాలండి. ఇప్పుడు ఒకటి బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. సరే అండి, ఉల్లిపాయ చెప్పడం మర్చిపోయాను. ఉల్లిపాయ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఇప్పుడు టమోటా వేసుకోవాలి. ఇప్పుడు టమోటా తొందరగా మెదగాలంటే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే టమోటా తొందరగా మెదుగుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టాలండి, అది మగ్గాలి. చూడండి, ఇలా అయిపోయింది, అవి మ్యాష్ అయిపోయాయి. ఇప్పుడు క్యాప్సికము, పచ్చి కొబ్బరి, చింతపండు వేసేస్తున్నా. ఇవి కొద్దిసేపు వేగనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఈ పొడులు వేసేసేయాలి. ఇది కొద్దిసేపు మగ్గనివ్వాలండి. చూడండి, ఇది మగ్గింది. ఇప్పుడు మనం శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు ఆ నీళ్ళు ఇందులో వేసేసేయాలి. ఇది కూడా కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడే ఉప్పు చూసుకొని వేసుకోవాలి, తక్కువ ఉంటే. మధ్యలో ఒకసారి చూద్దామండి. ఇంకొక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే 1 స్పూను నువ్వుల పొడి వేసుకోవాలి. అంతేనండి, ఇంకొక 2 నిమిషాలు మగ్గితే అయిపోతుంది. ఇంకా 2 నిమిషాలు అంటే అయిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ కట్టేయాలి. అంతేనండి, అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి, సంగట్లోకి, దేనికైనా సంగటి అంటే రాగి ముద్ద అంటారు కదా, అదండి. దేంట్లోకైనా బాగుంటుందండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.